సాధారణంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు అని అనుకుంటారు. మీరు ధ్యానం చేయలేరు. కానీ మీరు ధ్యానపరులు కావచ్చు. ఎందుకంటే అది ఒక స్వభావం. ఎవరైనా వారి శరీరం, వారి మనస్సు, భావాలను, శక్తిని ఒక స్థాయి పరిణితికి తీసుకువెళ్లగలిగితే సహజంగానే రోజులో 24 గంటలు ధ్యానపరులుగానే ఉంటారు. ఎందుకంటే మీరు ఏదైతే ఆలోచించాలో, భావించాలో, అర్థం చేసుకోవాలో అవన్నీ మీమీద ఎంతో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తూ ఉంటే మీకు ఇంకా మీరు పోగు చేసుకున్న ఈ శరీరానికి, మనస్సుకు కొద్దిగా దూరం ఏర్పడితే ఇదే బాధలకు ముగింపు. దీన్నే ధ్యానస్థితి అంటాం. ఈ 3 పదార్థాలు మీ శ్వాస, మీ ఆలోచన, ఇంకా మీ ఎరుక. వీటిని సరైన పరిమాణంలో కనుక మీరు ఉపయోగిస్తే మీరు మీ మనసును, శరీరాన్ని ఉపయోగించుకోగల సామర్థ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. ఇతరులకు మీరు సూపర్ హ్యూమన్లా కనిపిస్తారు.